వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనకు రీసెంట్గా తెలంగాణలో శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అసిస్టెంట్ మేనేజర్ ఫర్ ఫీల్డ్ ఆపరేషన్స్ అని చెప్పి. సో మీకు ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఉందో ఆ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన ఆ డేట్స్ అనేది రావట్లేదు అని చెప్పి చాలామంది వీడియో కింద కామెంట్స్ అనేది చేయడం జరిగింది. సో మీకు ఇదే ప్రాబ్లం ఉన్నట్టయితే ఏజ్ రిలాక్సేషన్ మీకు పెట్టుకోవడానికి అప్లికేషన్ ఫామ్లో మనకు డేట్స్ అనేది రాకుండా ఉన్నట్టయితే సేమ్ ఇదే ప్రాబ్లం మీకు కూడా ఉంటే తప్పకుండా ఈ వీడియో అనేది మీకు ఉపయోగపడుతుంది. సో మనం ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి సో అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మీ వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి. అలాగే మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మనకి ఇక్కడ ఈ అసిస్టెంట్ మేనేజర్ ఫర్ ఫీల్డ్ ఆపరేషన్స్ అని చెప్పి శ్రీనిధి నుంచి మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ అందరికీ తెలుసు. సో మనకు లాస్ట్ డేట్ అనేది వచ్చేసి మనకు 29th మే అనేది ఉండడం జరిగింది. సో అయితే మనకు అప్లికేషన్ చేసేటప్పుడు మనకు అప్లికేషన్లో డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి మనకు ఆ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ అనేది మనం మెన్షన్ చేసుకునేటప్పుడు మామూలుగా ఎవరైతే 1996 నుంచి 2001 మధ్యలో ఎవరైతే పుట్టి ఉంటారో వాళ్ళకు మాత్రమే ఆ డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవడానికి ఇయర్ అనేది వస్తుంది. సో మనకి ఇయర్ అనేది మనకు 1996 నుంచి 2001 వరకే ఇచ్చారు. అంటే మనకు అప్లికేషన్ ఫామ్లో ఏమి ఇచ్చారంటే ఏజ్ అనేది మనకు 25 నుంచి 30 మధ్యలో ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో దీనికి అనుగుణంగా వాళ్ళు 1996 నుంచి 2001 వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ మనకు నోటిఫికేషన్లో ఇక్కడ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకు అకార్డింగ్ టు కేటగిరీ వైజ్, సో మనకి ఏ కేటగిరీ వాళ్ళకి ఆ కేటగిరీ వైజ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ మనకు ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది నోటిఫికేషన్ అప్లికేషన్లో మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు చూపించడం లేదు. ఓన్లీ మనకు ఏదైతే మనకు స్టాండర్డ్గా 25 నుంచి 30 అని చెప్పారో ఎప్పుడు 25 ఇయర్స్ వచ్చి ఉండాలంటే అతను ఎప్పుడు పుట్టి ఉండాలి 2001లో పుట్టి ఉండాలి. కాబట్టి ఆ 2001 అనే డేట్ అనేది ఉంది. అలాగే మనకు 30 ఇయర్స్ మ్యాక్సిమం తీసుకున్నప్పుడు అతను 1996లో పుట్టి ఉండాలి. కాబట్టి ఓన్లీ 1996 నుంచి 2001 వరకు ఇయర్స్ మాత్రమే ఉన్నాయి. కానీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డేట్స్ అనేది అందులో కనిపిస్తలేదు, ఇయర్లోనే కనిపిస్తలేదు. సో మనకి ఈ ప్రాబ్లం ఎలా రిజాల్వ్ చేసుకోవాలంటే సో మనకు నోటిఫికేషన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరే చూడండి. సో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేస్తున్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఇక్కడ మీకు ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు కంప్లైంట్స్ అనేది రేజ్ చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఒక వెబ్సైట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఎలా కంప్లైంట్ రేజ్ చేసుకోవాలి, సో ఆ ప్రాబ్లం అనేది మనకు రిజాల్వ్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది, అలాగే మనకు అప్లికేషన్ మనం కంప్లైంట్ చేసిన తర్వాత దాని స్టేటస్ అనేది ఎలా ఉందో చూసుకోవచ్చు. సో మనకి ఇది ఏంటంటే ఈ వెబ్సైట్ వచ్చేసి మనకు IBPS వాళ్ళకి సంబంధించింది. సో మనకి నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఆన్లైన్ ఎగ్జామ్ CBT ఎగ్జామ్ ఉందో ఆ CBT ఎగ్జామ్ అనేది వీళ్ళే కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి అలాగే మనకు అప్లికేషన్ ఫామ్స్ కూడా ఈ వెబ్సైట్ నుంచి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. సో మనకి ఇవన్నీ కూడా ఆ టెక్నికల్ ఇష్యూ అనమాట అది. సో వాళ్ళు ఓన్లీ ఆల్గారిథం అనేది ఓన్లీ ఆ స్టాండర్డ్ ఏదైతే 1996 నుంచి 2001 వరకు ఏదైతే ఉందో ఆ స్టాండర్డ్ మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. కానీ ఏజ్ రిలాక్సేషన్ సంబంధించిన డేటా అనేది వాళ్ళు ఇవ్వలేదు. ఎక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక టాపిక్ కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు అనమాట. అందుకని చెప్పి ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల అది రావడం జరుగుతుంది. సో మీరు ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు కంప్లైంట్ కనుక రేజ్ చేసినట్టయితే తప్పకుండా ఈ యొక్క ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది వస్తుంది. సో మీకు ఆ కంప్లైంట్ ఎలా చేయాలి సో అనేది నేను పూర్తిగా చెప్తాను. మీరు ఎవరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో నేను మొత్తం డేటా కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తాను. అంటే మీరు అక్కడ ఏం రాయాలి అనేది కూడా నేను మొత్తం డేటా అనేది మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. డైరెక్ట్గా మీరు అది కాపీ చేసుకొని నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అది ఎక్కడ మీరు పేస్ట్ చేయాలనేది నేను డీటెయిల్గా చెప్తాను. దాన్ని ఫాలో అయితే మీకు సరిపోతుంది. సో మీకు డైరెక్ట్గా మనం చూసినట్టయితే ఫస్ట్ ఒకసారి మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి. సో మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూసినట్టయితే ఇక్కడ మనకు డేట్ వస్తుంది, మంత్ వస్తుంది, కానీ ఇయర్ మాత్రం చూడండి. ఇయర్ మాత్రం మనకు 2001 నుంచి ఓన్లీ 1996 వరకు మాత్రమే చూపిస్తుంది. సో మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది రావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ OBC వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే SC ST వాళ్ళకైతే 5 years ఉంది. సో మనకు 5 years మిగతా వాళ్ళకి రావట్లేదు, ఓన్లీ 1996 వరకే వస్తుంది. సో కాబట్టి మనం ఇప్పుడు దీన్ని ఎలా కంప్లైంట్ చేయాలో చెప్తాను చూడండి. మన నోటిఫికేషన్లో ఇచ్చిన వెబ్సైట్ అనేది ఇదన్నమాట, IBPS సంబంధించిన వెబ్సైట్. సో నేను లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. డైరెక్ట్గా మీరు ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ రిజిస్టర్ న్యూ కంప్లైంట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకి పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ హెల్ప్ టాపిక్ అని ఉంది కదా, సో ఫస్ట్ మనం మన యొక్క నోటిఫికేషన్ అని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ
SNCCFL అని చెప్పింది కదా, ఇదే మన శ్రీనిధి యొక్క నోటిఫికేషన్ అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ AM అంటే అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్. సో ఫస్ట్ మీరు దీని మీద క్లిక్ చేయాలి. సో మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. సో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. సో మీరు అప్లికేషన్లో ఏదైతే ఈమెయిల్ అడ్రస్ పెట్టారో అదే ఈమెయిల్ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ ఉందో అదే రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది. సో మీరు మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు జనరేట్ అని అవడం జరుగుతుంది. అది మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుంది, అలాగే మీకు మెయిల్ కూడా వస్తుంది. సో మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సో కిందకి చూడండి, ఇక్కడ కంప్లైంట్ డీటెయిల్స్ అని చెప్పింది. ఇక్కడ మనకు ఇష్యూస్ సమ్మరీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం ఏమని టైప్ చేయాలంటే చూడండి, ఇదంతా మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరేం టెన్షన్ పడద్దు. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి డైరెక్ట్ కాపీ చేసుకొని మీరు ఇదనేది అక్కడ పేస్ట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏమని ఇస్తున్నామంటే సమ్మరీలో ఏమి ఇస్తున్నామంటే ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని మనం అడ్రస్ చేస్తూ ఈ యొక్క టైటిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీది ఏ కేటగిరీ అయితే అక్కడ మీరు ఆ కేటగిరీలో మీ యొక్క కేటగిరీని మార్చుకోవాలన్నమాట. సో ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏం చెప్పారంటే ఇష్యూ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు మొత్తానికి అక్కడ ఏం జరిగింది అనేది మనం డీటెయిల్గా రాయాల్సి ఉంటుంది. సో నేను ఆల్రెడీ ఇక్కడ రాసి పెట్టించాను. సో దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేశాను. సేమ్ ఇదే మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు కూడా డైరెక్ట్ మీరు కాపీ చేసుకొని దీంట్లో మీరు కొన్ని ఎడిట్ అయినా చేసుకోవాలి. అంటే మీ పేరు, మీ మొబైల్ నెంబరు, అలాగే మీ ఈమెయిల్ ఐడి, సో ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా అక్కడ మీరు పేస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డీటెయిల్స్ అలాగే మీ కేటగిరీ కూడా ఇందులో చేంజ్ చేసుకోవాలి, మీ జీమెయిల్ ఐడి, మీ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇంతే ఉంటాయి. ఇవన్నీ మీరు ఎడిట్ చేసుకొని డైరెక్ట్ మీరు ఇక్కడ పేస్ట్ చేసేయాలి. ఓకే, సో మనం ఏదైతే ప్రాబ్లం ఉందో మనకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది రావట్లేదు కాబట్టి ఇది సో మా రిజిస్ట్రేషన్ నెంబరు, సో ఇది మా పేరు, ఇది సో మా ఈమెయిల్ ఐడి, మా మొబైల్ నెంబరు. సో ఇలా మాకు ఏజ్ రిలాక్సేషన్ రావడం లేదు. సో మీరు టెక్నికల్ ఇష్యూని మీరు తొందరగా సాల్వ్ చేయగలరు అని చెప్పి మొత్తం ఈ యొక్క మెసేజ్ యొక్క సారాంశం అనమాట. సో మనం ఇదంతా టైప్ చేసేసి ఇక్కడ మనకు ఏ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నప్పుడు దాంట్లో ఆ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఏంటంటే ప్రూఫ్ కింద ఉంటుంది. సో మరి స్క్రీన్ షాట్ తీసుకొని అలాగే మనం ఏదైతే డేట్స్ మెన్షన్ చేసినప్పుడు ఇంతకుముందు మనకు రాలేదు కదా, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మన డేట్ మెన్షన్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు రావట్లేదు, 96 వరకు వస్తుంది. సో దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్లను మీరు ఏదైతే ఇక్కడ ఇచ్చారు కదా మనకు డ్రాప్ ద ఫైల్స్ హియర్ అని చెప్పింది కదా, సో దీని మీద క్లిక్ చేయగానే మనకు ఆ ఫైల్స్ అప్లోడ్ చేయమని చెప్పి వస్తుంది. సో మీరు ఈ యొక్క ఫైల్స్ని అప్లోడ్ చేసానికి ఆ ఫైల్స్ అని మీరు మొబైల్లో ఆల్రెడీ పెట్టుకొని దాంట్లో నుంచి యాడ్ చేసుకొని ఆ ఫొటోస్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎంటర్ క్యాప్చర్ ఉంది కదా, సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, సో మీరు సబ్మిట్ బటన్ మీద సబ్మిట్ చేసేస్తే అయిపోతుంది. సో మనకు నెక్స్ట్ ఈ సబ్మిట్ చేసిన తర్వాత 1 to 2 డేస్లో మీకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో మనకు ఆ మెయిల్ వచ్చిన తర్వాత ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తున్నట్టు, లేదంటే అది ఎందుకు అలా ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు మనకు వివరిస్తూ ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ మెయిల్ తర్వాత మనకు ఒకవేళ ఆ ప్రాబ్లం నిజమైతే వాళ్ళు డైరెక్ట్గా దాన్ని రిజాల్వ్ చేస్తారు. నెక్స్ట్ మనకు 1 to 2 డేస్లో ఆన్లైన్ అప్లికేషన్లో అన్ని డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఒకవేళ లేదు వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉండి సో అక్కడ వరకే ఇవ్వమని చెప్పి వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే సో డైరెక్ట్ మనకు ఆ విషయాన్ని కూడా వాళ్ళు వివరిస్తూ మనకు మెయిల్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ యొక్క కంప్లైంట్ అనేది రేజ్ చేయండి. సో మీరు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో తప్పకుండా ఈ కంప్లైంట్ అనేది రేజ్ చేయాలి. లేకుంటే మాత్రం మీ యొక్క అవకాశం అనేది మీకు పోవడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ అనేవి చాలా రేర్గా వస్తుంటాయి. సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూ వల్ల మీ యొక్క ఏదైతే ఒక ఛాన్స్ ఉందో ఆ ఛాన్స్ని మీరు కోల్పోవడానికి మంచిది కాదు. కాబట్టి తప్పకుండా అందరూ కంప్లైంట్ అనేది రేజ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో కూడా తెలియజేయచ్చు, దానికి తప్పకుండా రిప్లై కూడా ఇస్తాను. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎలా కంప్లైంట్ అనేది రేజ్ చేయాలనేది. సో మనకి ఏదైతే శ్రీనిధి నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏ డిస్టిక్ వాళ్ళు ఆ డిస్టిక్లోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి సో మనకి ఇక్కడ కాంపిటీషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు స్టేట్ వైజ్ అన్నప్పుడు చాలామంది అప్లై చేస్తుంటారు, కానీ మనకు ఇక్కడ డిస్టిక్ వైజ్ అందులోనూ ఇది మనకు డైరెక్ట్ గవర్నమెంట్ జాబ్ కాదు, నాన్ గవర్నమెంట్ అండ్ నాన్ పర్మనెంట్ జాబ్. అంటే మనకి ఇది ఓన్లీ కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ మాత్రమే, 5 years వరకు ఉంటుంది. కాకపోతే మనం అండర్ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ శ్రీనిధి అనేది గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి సో దాంట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో ఇది కూడా మనకు గుడ్ ఆపర్చునిటీ. సో ఎవరైనా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతూ సో మనకు ఇందులో వర్క్ చేసుకుంటూ కూడా ప్రిపేర్ అనేది అవ్వచ్చు. కాబట్టి సో ఇది ఒక మంచి అవకాశం. సో మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకండి. తప్పకుండా మీరు కంప్లైంట్ అనేది రేజ్ చేయండి. కంప్లైంట్ రేజ్ చేసి తప్పకుండా
మనకు IBPS నుంచి తప్పకుండా సమాధానం రిజల్యూషన్ అనేది ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి తప్పకుండా వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి తప్పకుండా కంప్లైంట్ అనేది రేజ్ చేయండి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.